ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఏ రోజైనా పట్టించుకున్నారండి? కంప్లీట్గా ఎలా పనిచేశారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఈగోస్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సిఐడి డిపార్ట్మెంట్. ఓకే, ఒక్క నిమిషం గాయత్రి గారు, ఒక అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, ఇప్పుడు బేసిక్గా ఇది బోత్ సైడ్ అవసరం కదా, కేవలం ఇవాళ రాయపాటి అరుణ్ గారి కోసము, అంటే జనసేన పార్టీ మహిళల కోసము, టీడీపీ మహిళల కోసము, బీజేపీ మహిళల కోసము కాదు కదా, వైసీపీ మహిళల కోసం కూడా కదా. అంటే పర్టికులర్గా మొన్న ఒకరితో మాట్లాడితే ఇదే డిబేట్లో వైసీపీ తరఫున వచ్చిన ఒక అధికార ప్రతినిధి అన్న మాట ఏంటంటే, ఎంతసేపు వైసీపీ 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 అని వేలెత్తి చూపిస్తున్నారు వీరంతా, మరి అదే భారతమ్మని అదే అవినాష్ రెడ్డిని కలిపి ఒకే బెడ్ మీద పడుకున్నట్టు మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి ఒక వదిన మరిదిని మధ్య అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ రకంగా జనసేన టీడీపీ వాళ్ళు చేశారు. మరి ఇది తప్పు కాదా? అదే వైసీపీ మహిళలను ఉద్దేశించి టీడీపీ జనసేన వాళ్ళు ఎంత రోత కామెంట్లు పెట్టారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత దారుణమైన తిట్లు తిట్టారు. మరి వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అనేది అటువైపు నుంచి వచ్చిన ప్రశ్న. యాక్సెప్ట్ చేస్తారా? నేను ఇందాక మీకు క్లియర్ గా చెప్పాను సార్, ఎన్డీఏ కూటమి ఇవాళ తీసుకుంటున్న ఈ నిర్ణయం మూలంగా వైసీపీ మహిళలు కూడా రక్షించబడతారు. ఎవరైనా ఆగ్రహావేశాలకు లోనయ్యి మా కూటమిలో సపోర్ట్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా పోస్టులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా శిక్షార్హులే ఈ చట్టం కింద అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను. అన్యాయం చేసింది వైసీపీ అయినా, మమ్మల్ని 5 ఏళ్లుగా మమ్మల్ని హింసించింది వైసీపీ అయినా, ఇవాళ ఆ వైసీపీలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తుంది కూడా మా ప్రభుత్వం ఏం చెప్తుంది, గర్వంగా ఉంది ఫస్ట్. రెండోది సార్, ఇందాక నేను ఆమె పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను, గాయత్రి గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ కాళ్ళు పెట్టుకుంటాను, లోకేష్ అన్న నా కుటుంబము, నా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నన్ను క్షమించండి అని చెప్పేసి అడిగింది అని చెప్పేసి. సార్, రాయపాటి అరుణకి 2 ఆడపిల్లలు ఉన్నారు, టీనేజ్ లో ఉన్న 2 ఆడపిల్లలు ఉన్నారు. రాయపాటి అరుణ, శ్రీరెడ్డి అండ్ పంచి ప్రభాకర్ అనే 2 మనుషుల రూపంలో ఉన్నటువంటి ఉన్మాదపు జాతి వీడియోలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేసింది సార్. అక్కడికి వెళ్తే ఒకళ్ళు వచ్చి అమ్మాయికి 3 పెళ్లిళ్ళు అయినాయి అంటగా, ఈ అమ్మాయి అట్లాంటిగా స్టార్ట్ చేయగలి, ఇంకో పెళ్లి లేదు అమ్మాయి అట్లాంటిగా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది అంటే డిస్కషన్ నడుస్తుంది. నేను ఉన్న దగ్గర నుంచి, నేను వెళ్ళిన దగ్గర నుంచి ఈ డిస్కషన్ మూలంగా నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. దానివల్ల నేను కంప్లీట్ గా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఈ రోజు కూడా అవాయిడ్ చేసిన సిచ్యువేషన్ నాది. ఆ రోజు గుర్తు రాలేదా సార్ నాకు ఆడపిల్లలు ఉన్నారని కానీ, లేదా మేము ఆడపిల్లలమే అని కానీ, మా కుటుంబాలు మా జీవితాలు పోతాయి అని కానీ. మాకు ఇంకా పెళ్లి లేని సార్, అమ్మాయి పెళ్లి అవ్వాలి, అడిగేవాడు లేడు, పోయేది లేదు, ఉండేది లేదు. బట్ మాకు జీవితాలు ఉన్నాయి, మమ్మల్ని నమ్ముకొని మా బిడ్డలు ఉన్నారు. మాకేమన్నా అయితే, మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే మా పిల్లల భవిష్యత్తు రోడ్డును పడిద్ది. బట్ ఆ రోజు ఏమి రాలేదు సార్ ఈ రియలైజేషన్. ఇవాళ కూడా లాఠీ దెబ్బకు భయపడి జైల్లోకి వెళ్ళక ఏం జరిగిద్దో అన్నటువంటి భయంతో వచ్చినటువంటి సారీ అనే పదమే అనేది పశ్చాత్తాపంతో పరివర్తనతో వచ్చిన పదం అయితే కాదు సార్. అది 100%. ఎంత దారుణమైన భాష మాట్లాడి మమ్మల్ని అందరినీ నీచంగా కించపరిచారు సార్. మేము చేసిన తప్పేంటి? పేద బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లోకి రావడం మేము తప్ప? మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా? వచ్చిన వాళ్ళు నిలబడకూడదా? ప్రభుత్వం ఇది తప్పు చేస్తుంటే తప్పుని ప్రశ్నించకూడదా? ఏ మనిషి కూడా 100% అందరికీ నచ్చరు సార్. బంగారం ఏం కాదు మనుషులు అందరికీ నచ్చడానికి. ఏ ప్రభుత్వం అయినా కొంత తప్పులు చేస్తుందో ఆ తప్పులను విమర్శించవచ్చు బాధ్యతాయుతంగా, పద్ధతిగా. అట్లా మాత్రం నేను ఈ రోజుకి కూడా ఎక్కడ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ చూసినా నా దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే ఒక వీడియో చూసినా కానీ పరిధులు దాటి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి ఉండదు. నాకు అసలు బూతులు మాట్లాడను. 100% నా ఏ పోస్టుల్లో కూడా అరే తూరైన పదాలు కానివ్వండి, ఇంకేదన్నా ఆడవాళ్ళని అబ్యూస్ చేసిన పదాలు కానివ్వండి, లేదా ముఖ్యమంత్రిని కూడా పరిధి దాటి మాట్లాడిన సందర్భాలు కానివ్వండి, ఏమి ఉండవు నా సోషల్ మీడియా పోస్టుల్లో, నా వీడియోలో కానీ, నా డిబేట్లో కానీ. నేను సీరియస్ గా పాయింట్ మాట్లాడతాను. అంతవరకు ఎంతవరకు ఆ పాయింట్ ని తీసుకెళ్ళగలను అంతవరకు తీసుకెళ్ళి కట్ చేస్తాను తప్ప ఎప్పుడు రాంగ్ లాంగ్వేజ్ మాట్లాడను. అట్లాంటిది నన్ను ఒక వ్యవస్థ ఎంత దారుణం హింసించిందంటే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు ఫస్ట్. రెండోది సార్, అసలు ఏకంగా చిరంజీవి యువతకి నాకు గొడవ పెట్టారు. ఒక వీడియోని కట్ చేసి ఎడిట్లేసి నేను అన్నదాన్ని అన్నట్లుగా ఒక భావాన్ని క్రియేట్ చేసి మొత్తం చిరంజీవి అభిమాన యువత మొత్తం నా మీదకి వచ్చేలాగా చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో నేను స్ట్రాంగ్ గా నిలబడకపోయి ఉంటే, నేను ఎక్కడైనా బ్యాలెన్స్ కోల్పోయి నా పార్టీనో లేదంటే ఆ కుటుంబ సభ్యులు కదంటే అని చెప్పేసి ఎక్కడైనా బ్యాలెన్స్ కోల్పోయి కనుక మాట్లాడి ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం కంప్లీట్ గా సమాధి అయిపోయి ఉండేది. అట్లాంటి దారుణమైన ప్లాన్లని ఎగ్జిక్యూట్ చేసింది వైసీపీలో ఉన్న సోషల్ మీడియా. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి అవన్నీ మర్చిపోయి ఇవాళ ఇది ఈ పోస్ట్ ఈసారి పాతది తీసేయండి. ఇవాళ చూడండి మీకు ఒకటి చూపిస్తాను. సాక్షి టీవీలో ఒక డిబేట్ కేసులు పెడతారు, ఎది ఘోరంగా అయితే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. జైల్లో కూడా భోజనాలు బాగున్నాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఒకసారి వెళ్దాం, బుధవారం గుడ్డు, ఆదివారం రోజు చికెన్ కూడా ఉంది. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. జైలు పాలవుతాము అంటే నిలబడతాం. ఇతను మాట్లాడింది ఏంటి అంటే దేవుడు కూడా జైలుకి వెళ్ళాడంట. చాలా ఆశ్చర్యంగా ఉంది. జైల్లో కూడా ఫుడ్ బాగుంది. శ్రీకృష్ణుడు సైతం జైల్లో పుట్టాడంట.
శ్రీకృష్ణుడు జైల్లో పుట్టి తల్లిని తిట్టాడా, చెల్లినేమి తిట్టాడా, సుభద్రని దేవకి లాంటి వాళ్ళని ఏమన్నా భర్తల్ని హింసించాడా, చెల్లెల్ని హింసించాడా, తన్ని తరిమాడా? దేవుళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు సార్? దేవుళ్ళ జైలుకి ఎవరు ఫోటోలు తీసుకొచ్చి గూగుల్లో మార్ఫింగ్లు చేసి బట్టలు లేకుండా బొమ్మలు తయారు చేసి పెట్టి అడ్డమైన మాటలు మాట్లాడి చండాలమైనటువంటి పదజాలను ఉపయోగించి పసిబిడ్డలను కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు వేసి దేవుడు జైలుకి వెళ్ళాడా? జైల్లో ఉంటే భోజనం బాగా పెడతారంట. ఇలా బ్రతుకులు నేర్పిస్తుంది వ్యవస్థకి. ఇది తప్పు. కేసు పడితే చిన్నదైనా పెద్దదైనా కెరీర్ పోద్ది. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాము, ఒక విదేశాలకు వెళ్ళడానికి ఎలిజిబుల్ కాము, 10 లక్షలు దాటితే గవర్నమెంట్ లోన్కి ఎలిజిబుల్ కాము, మనము ఏ విధంగా కూడా ఎదగలేము, కాబట్టి కేసులు పడొద్దు, మీరు పరిధిలో ఉండండి అని చెప్పాల్సినటువంటి ఒక వ్యవస్థ ఇవాళ కేసులు పెట్టించుకోండి, జైలుకు పోండి, ఆదివారం చికెను బుధవారం గుడ్డు పెడుతున్నారు, దేవుళ్ళు కూడా జైలుకి వెళ్ళారని చెప్తూ ఉన్నటువంటి నికృష్టపు నాయకత్వం నడుపుతున్నటువంటి వైసీపీ గత 5 ఏళ్లుగా ఏ రకంగా ఎంకరేజ్ చేసి ఉంటుందో వాళ్ళని ఆలోచించండి ఒకసారి. ప్రభుత్వ ఖజానా నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ నుంచి తిట్టిన మోకకు డబ్బులు ఇచ్చింది అంటే మమ్మల్ని తిట్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి అని మేము ఓపెన్ గా చెప్పడం లేదు. సందేహం అవసరం ఉందా మీకు? ఇవాళ కూడా అరెస్ట్ చేసిన ప్రతి వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారు, కొడుతున్నారు, తిడుతున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పును మాట్లాడట్లేదు. నాకు అర్థం కాలేదు. వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు నాకు ఫోన్లు చేసి టార్చర్ చేశాడు, నా దారుణమైన మార్పింగ్లు చేసి నా వీడియోలు మాట్లాడాడు, నా గురించి నికృష్టమైనటువంటి సోషల్ మీడియా కామెంట్లు పోస్టులు పెట్టాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు, వర్రా రవీందర్ రెడ్డి చేశాడు. ఇప్పుడు నాకు అది కావాలి. ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది, అతను జైలు నుంచి బయటకు తీసుకుని ట్రై చేస్తుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లుగా నా మీద జరిగిన దారుణాలు జగన్మోహన్ రెడ్డి చేశాడా, లేదా వర్రా రవీందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశాడా? శ్రీరెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా ఆ అమ్మాయి వీళ్ళు డబ్బులు ఇస్తే మాట్లాడిందా, లేదంటే ఆ అమ్మాయికి నాకేం వ్యక్తిగత శత్రుత్వం ఉండి మాట్లాడిందా? బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడే మాటలు, పసిబిడ్డలను కూడా రేప్ చేస్తానని మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ రేప్ చేయి ముందుగా హెచ్చరించని చెప్పేసి అంటే చెప్పాడా, లేదా అతనంతటా అతనే చెప్పాడా? వీటన్నింటి వెనకాల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనకి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళని బయటకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం, వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ మీద వేధింపులు కేసు పెడుతుంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి అతను మా మీద నిందలేయడం, వీటన్నింటినీ చూస్తూ ఉంటే ఇట్లాంటి వ్యవస్థను నడిపింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేనటువంటి ఆధారాలను జగన్మోహన్ రెడ్డి మాకు అందిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంగా అంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు నొచ్చుకోకూడదు. ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకప్పుడు